సినీ నటుడు లోబో అలియాస్ మొహమ్మద్ కయ్యూమ్కు ఏడాది జైలు శిక్ష పడింది. లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జనగామ కోర్టు తీర్పునిచ్చింది. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. బిగ్ బాస్ లోబో గురించి తెలియని వారుండరు. బిగ్ బాస్ 5వ సీజన్లో అలరించినటువంటి లోబో పలు టీవీ కార్యక్రమాలు, సినిమాల్లోనూ నటించారు. ఇక లోబో తన వెరైటీ గెటప్స్, పేరు, మాటలతో ప్రేక్షకులకు అనతి కాలంలోనే గుర్తుండిపోయాడు. అయితే లోబో కొన్నేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడు. ఈ ఘటనలో 2 మృతితో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నటుడు లోబో అలియాస్ కయ్యూమ్ అలియాస్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం తాజాగా జనగామ కోర్టు తీర్పు వెలువరించింది. ఇక 2018లో ఓ వీడియో చిత్రీకరణలో భాగంగా రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు ప్రాంతంలో లోబో తన బృందంతో పర్యటించారు. చిత్రీకరణ అనంతరం అదే సంవత్సరం మే 21న వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం వద్ద లోబో కారు డ్రైవ్ చేస్తూ వస్తుండగా ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలోని 2 తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా మృతి చెందిన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు విచారించినటువంటి జనగామ కోర్టు లోబోకు ఏడాది జైలు శిక్ష, 12,500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే లోబో టాటూ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత యాంకర్ గా తన ప్రయాణాన్ని మార్చుకున్నారు. డ్రెస్సింగ్, మేకప్ కి ప్రసిద్ధి చెందిన లోబో అనేక టెలివిజన్ షోలలో కనిపించి యాంకర్ గా సత్తా చాటారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రియాలిటీ షోకు కూడా లోబో పాల్గొన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ లో తన కామెడీ, వ్యవహార శైలితో అందరినీ ఆకట్టుకొని ప్రేక్షకులకు మరింత సుపరిచితుడిగా లోబో మారిపోయాడు.